మళ్ళీ చెప్తున్నా, ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి జిల్లాలో 10 సంవత్సరాలు 8 సీట్లు కాంగ్రెస్కు ఉండే. రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళు 8 అయ్యారు, మేము 2 అయినాం. కాంగ్రెస్ 2 అయింది, వాళ్ళు 8 అయ్యారు. మొన్న తుకుడలు అయిపోయింది ఉమ్మడి జిల్లా. మళ్ళీ చెప్తున్నాను, ఉమ్మడి జిల్లాలో 10 సీట్లలో సంగారెడ్డి కన్ఫామ్ గెలుస్తున్నది, మా ప్రజలు గెలిపిస్తారు. నిర్మలని ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆమె గెలుస్తున్నది, గెలిపిస్తారు. ఈసారి పడంచ డీలిమిటేషన్ అయితే ఆ 2 సీట్లు ఎట్లా గెలవాలనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. జైరాబాద్ కూడా ఈసారి ఖచ్చితంగా గెలవాలని మా ప్రయత్నంలో మేమున్నాం. ఆందోళన దామోదర్ గారు కాబట్టి ఆయన ఈసారి కూడా ఆయన ఖచ్చితంగా గెలిచే దాంట్లో ఆయన పని ఆయన చూసుకుంటాడు మినిస్టర్గా. ఆయన గెలిచి ఆయన వస్తాడు. ఆడ షెట్కర్ గారు, నారాయణఖేడ్లో సంజీవ్ రెడ్డి, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే మాకు పంచాయతీ. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటేనే సీటు పోతుంది. ఆడ ఇద్దరు కలిసి ఉంటే ఆ సీట్ని ఎవరైనా హరీశ్రావు కాదు కదా, కేసీఆర్ గారు పోయినా ఏం కాదు. ఏం కాదు. ఎందుకు కాదంటే ఆడ అది అట్లుంటుంది. ఆడ వాళ్ళదంతా వర్గపోరు, ఆడంతా అట్లా చెప్తే అది నీకు అడిగి చెప్తా. ఇప్పుడు అది అది క్లియర్ ఉంది. ఇప్పుడు మాకు మెదక్లోనే హనుమంతరావు వాళ్ళ ఆయన చూసుకుంటాడు, కొడుకు సంగతి ఆయన చేసుకుంటాడు. ఇక నర్సాపూర్ కూడా మాకు రాజారెడ్డి క్యాండిడేట్ ఉంటే గట్టి క్యాండిడేట్. ఈసారిగా మేము దాని మీద కూడా నర్సాపూర్ మీద దృష్టి పెడతాము. ఇక గజ్వేల్ అంటే ఎంతుంటే కేసీఆర్ పెద్ద మనిషి, కొంత టఫ్ ఉంటుంది. అయినా మా నర్సారెడ్డితో తిప్పలా పడతాం. మేము ఏదో వాళ్ళు కోసినట్టు కొయ్యాం. ఇక్కడ మేము ఏదో వాళ్ళు మస్తు నరుకుతారు. వాళ్ళు అట్లా నరుకుడు వద్దు. నర్సారెడ్డిని ఎట్లా అంటే గ్యారెంటీ ఇవ్వలేను, కానీ ఎంతగా కేసీఆర్ ఒక పర్సనాలిటీ కాబట్టి మనం తీసుగా టక్కుమని కొడతామని బాగుండదు కాబట్టి ట్రై చేస్తాం. అది కొంత సిద్దిపేట అంటమో వాస్తవాన్ని కూడా మొదటి నుంచి వాళ్ళకి బలం ఉన్న కాన్స్టిట్యున్సీ, అంత ఈజీగా కూడా కాదు. ట్రై చేస్తాం, నాట్ ఈజీ, ట్రై చేస్తాం. విన్నామా? ఇప్పుడు సటక్న నేనే మా అధిష్టానం సట్ నిన్ను అన్నేసిన ఏదో అటక్న నువ్వు పోయి నువ్వు అన్నావు కదా పో అన్నారే అనుకున్నాను. ఇక అన్నారు అనుకో, ఇక నేను ఆడికేం జరగా. విన్నావా? టఫ్ గెలుస్తాను నేను ఏదో కొయ్యా, కానీ కొంత జగరెడ్డి సిద్దిపేట క్యాండిడేట్ అయిందంటే ఇక అది కొంత ఎంతో కొంత ఉంటుంది కదా, ఉండదా కదా. కాబట్టి అదొకటి ఉంటుంది. ఇక దుబ్బాక కొంత ఉంటుంది, వాళ్ళ బలం ఉంది అక్కడ. టీఆర్ఎస్కి బలం ఉంది. సిద్దిపేట, కొంత గజ్వేలు అండ్ దుబ్బాక వాళ్ళ బలం ఉంది. అది మనమేం కాదనికే లేదు. అయినా ట్రై చేస్తాం, ఆ 3 సీట్ల మీద ట్రై చేస్తాము.